హాయ్! వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. నిజాం ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్‌లో స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యే సమయంలో బెనిఫిట్ షోలు, మిడ్‌నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు అంటూ సందడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుక్కట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ఆ ప్రత్యేక షోలు ఎక్కువగా వేయటం మనం చూస్తూ ఉంటాం. ఇటీవల 'పుష్ప 2' సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో సందర్భంగా భారీ అభిమానులు రావటంతో పాటు అదే సమయంలో అల్లు అర్జున్ అక్కడికి రావటంతో తొక్కిసలాట జరిగి వివాహిత రేవతి మృతి చెందటంతో పాటు ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ ప్రీమియర్ షో సంఘటన నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బెనిఫిట్ షోలకు, మిడ్ నైట్ షోలకు, ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. థియేటర్ల వద్ద తొక్కిసలాట జరగటంతో పాటు అర్ధరాత్రి, తెల్లవారుజామున పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావటం వల్ల పోలీసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాన్య జనాలు సైతం ఆ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటించారు. స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజు వసూళ్లు అత్యధికంగా ఉండాలి అంటే, ఓపెనింగ్స్ రికార్డులు సృష్టించాలి అంటే ముందు రోజు ప్రీమియర్, విడుదల రోజు బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలతో పాటు మిడ్ నైట్ షోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. అలాంటి ప్రత్యేక షోలకు ఇకపై నిజాం ఏరియాలో అనుమతులు ఇవ్వకపోవటం వల్ల ఖచ్చితంగా నిర్మాతలకు పెద్ద నష్టం తప్పదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సంక్రాంతికి రాబోతున్న 3 సినిమాలకు ఈ ప్రభావం ఉంటుంది. సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్, వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ బాబీల డాకు మహారాజ్ సినిమాలు రాబోతున్నాయి. ఈ 3 సినిమాలకు బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు పడాల్సి ఉంది. ఇప్పుడు నిజాం ఏరియాలో ఆ షోలు లేకపోవడంతో వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గేమ్ చేంజర్తో 'పుష్ప 2' మొదటి రోజు వసూళ్లు రికార్డును బ్రేక్ చేయాలి అంటే నిజాం ఏరియాలో ప్రత్యేక షోలకు అనుమతి తప్పనిసరి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చరణ్ సినిమాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.